బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సెటైర్లు వేశారు. కేటీఆర్ రోజుకో వేషం పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు పాలమూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మధుసూదన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తీరు చూస్తుంటే జాలేస్తా ఉంది. ఎందుకంటే రోజుకొక వేషం, పూటకొక మాట, 10 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకున్న దోపిడీ సంపాదనలో తేడాలు రావడం, ఆ తేడాల వల్ల కుటుంబంలో కలహాలు భాగంగానే కవిత ఎపిసోడ్ రంగు ఆర్భాటాలు. ఏదో పాలమూరు అంతా ఈయన కోసం ఎదురు చూస్తున్నట్టు, నీవు పాలమూరు జిల్లాకు ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు? మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో పాలమూరు ప్రజలను నట్టేట ముంచిన వ్యక్తులు మీరు. పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరుకు అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి ఒక చెత్త బాగుడు వాగుతా ఉన్నాం. ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అవి మేము యుద్ధ ప్రాతిపదికన మా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు రివ్యూస్ పెడుతూ పాలమూరు రంగారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసామని చెప్పడం జరిగింది. అవి పాలమూరు ప్రజలనేతలు అమాయకులు, వాళ్ళు మీలాంటి మోసగాళ్ళని నమ్మే ప్రసక్తి. మీ మోసగాళ్ళని మళ్ళొకసారి దరి కూడా చేరని